హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి మా ఎస్ఎస్సి గెట్ టుగెదర్ అండి. చాలా బాగా అయితే జరిగింది. 2026 సంక్రాంతి టైంలో ప్లాన్ చేసుకున్నాం మేము. ఆ డే ఇట్స్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్ అనమాట. 2006 బ్యాచ్ అనమాట. అందుకోసం మేము అలా దిగాము ఫోటో. చాలా బాగా వచ్చింది. చూసారా, మొత్తం డెకరేషన్ ఇవన్నీ కూడా మేమంతా ఫస్ట్ నుంచి యూనిటీగా 3 సెక్షన్స్ కలిసి అందరము గెట్ టుగెదర్ కోసం ప్లాన్ చేసుకున్నాము. అలా ప్లాన్ చేసి ఏర్పాటు చేసుకున్నాము. అన్నీ సక్సెస్ఫుల్గా కుదిరాయి అన్నమాట అలాగా. సో టీచర్స్ని కూడా పిలిచారు మా ఫ్రెండ్స్ అయితే వెళ్ళి. ఆల్మోస్ట్ అందరూ అటెండ్ అయ్యారండి. ఏంటంటే ఫెస్టివల్ టైం కదా, వస్తారో రారో అనుకున్నాము. బట్ అందరూ వచ్చారు. చాలా హ్యాపీగా ఉందని చెప్పి వాళ్ళు కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చారు ఒక రకంగా మాకు. పూర్వ విద్యార్థులు పిలిచి వాళ్ళకి సత్కారం చేయడం వాళ్ళకి కూడా చాలా సాటిస్ఫై అనిపించింది అనమాట. మా ఫ్రెండ్స్ తోటి పిక్స్, వీడియోస్ అవన్నీ తీసుకున్నాము. ఆల్మోస్ట్ అన్నీ గ్యాదర్ చేసి నేను వీడియో చేయడానికైతే టైం పట్టింది. కాకపోతే మనం ఛానల్లో అప్లోడ్ చేస్తే ఏంటంటే వీడియో ఉండిపోతుంది కదా లైఫ్ టైం అని చెప్పి నేను ఇంకా లేట్ అయినా కానీ అప్లోడ్ చేస్తున్నాను అనమాట. అట్లాగా డెకరేట్ చేసాము మొత్తం. ఫోటోగ్రఫీకి, స్టేజ్ డెకరేషన్స్కి, మన స్నాక్స్కి మొత్తం అన్నీ ప్లాన్డ్గా ప్లాన్ చేసుకున్నామండి అందరం. ప్రతి ఒక్కరి సహకారంతో మంచి సక్సెస్ఫుల్గా జరిగిందని చెప్పుకోవచ్చు. మా ఫ్రెండ్స్ అందరూ అయితే అబ్బో యూట్యూబర్ గారు రీల్స్ చేస్తున్నారు అని చెప్పి మొదలెట్టారండి. ఇంకా అది ఏడిపించడం అంటారో లేకపోతే ఎంకరేజ్మెంట్ అంటారో, కాకపోతే చాలా హ్యాపీగా అనిపించిందండి నిజంగా. అందరూ నిజం చెప్పాలంటే ఎవరి ఫీల్డ్లో వాళ్ళు సక్సెస్ సాధించి బాగానే ఉన్నట్టేనండి. మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఎవరికి వాళ్ళు జాబ్స్ అవన్నీ కూడా బాగానే చేసుకుంటున్నారు. చక్కగా ఒక యూనిటీగా కలిసాము మేమైతే మాత్రం. నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు చేసుకున్న వాళ్ళు సెక్షన్ వైజ్గా ఎవరికి వాళ్ళు చేసుకున్నారంటండి. మా బ్యాచే 3 సెక్షన్స్ కలిపి చేసుకున్నాము. దాన్ని బట్టి అనుకోవచ్చు మేము ఎంత యూనిటీగా ఉన్నాము. కూర్చోండి ఒకసారి. కూర్చో కూర్చో అదే నెక్స్ట్ అయితే ప్రారంభోత్సవం సాంగ్ అండి. వినాయకుడిది, సరస్వతీదేవి సాంగ్ పాడాము. మా మేడం అనమాట, చాలా బాగా పాడతారు, బేబీ మేడము. ఆవిడ మేము అందరం కలిసి పాడాము. నెక్స్ట్ వచ్చేసి మా ఫ్రెండ్ మాధవ్ అని చెప్పి ఏ సెక్షన్ అండి, వాళ్ళ అమ్మాయి ఇలా డ్యాన్స్ ప్రోగ్రామ్ చేస్తుందని ఆ అమ్మాయిది పెట్టాము. ఇదంతా అయ్యాక వీళ్ళేమో యాంకరింగ్స్ చేశారు. నెక్స్ట్ 1 by 1 టీచర్స్ అందరూ స్టేజ్ పైకి వచ్చారు. ప్రతి ఒక్కరికి ఆక్సిజన్ ప్లాంట్స్ అయితే ఇచ్చి మేము సత్కరించామన్నమాట. మా ప్రిన్సిపల్ సార్ ఈయన నిజంగా చాలా ఓపిక్గా వచ్చారండి ఆయన మాత్రం. మేడము, మా ఇంగ్లీష్ మేడము, అందరి సార్ని ఒక్కొక్కరు గ్రూప్స్ వైజ్గా అందరిని ఇన్వైట్ చేశాము, బొకేస్ ఇచ్చాము. మా ప్రిన్సిపల్ సార్ అయితే స్పీచ్ ఇచ్చారనమాట. 1 by 1 టీచర్స్ అందరూ స్పీచ్ ఇచ్చారండి. ఎవరికి వాళ్ళు మా చిన్నప్పటి మంచి మంచి విషయాలన్నీ గుర్తు చేసుకున్నారు, మాకు గుర్తు చేశారు. చక్కటి 3 కీర్తనలకి అద్భుతాలు ప్రదర్శించిన భవ్యశ్రీకి మరి అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ఆ భగవంతుడి ద్వారా మనందరి ద్వారా అందరి ఆశీస్సులు కలగాలని, మరింత వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాం. ఆ పాప పెర్ఫార్మెన్స్కి అయితే మంచి గిఫ్ట్ ఇవ్వడం జరిగిందండి, ఎంకరేజ్మెంట్గా. నెక్స్ట్ వచ్చేసి మా వాళ్ళంతా అక్కడ డ్రై ఫ్రూట్స్ అవన్నీ సర్దుతున్నారండి. స్టేజ్ పైన ఉన్న టీచర్స్ అందరికీ కూడా స్నాక్స్ ఇవ్వడానికి అనమాట. సో ఇటు లుక్ వేసేద్దాం పదండి. ఈ సందర్భంగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు అన్న ఒక మాట గుర్తుకొస్తుంది. గురువులు గొప్ప వాళ్ళని తయారు చేయరు, గొప్పగా ఆలోచించే మనుషులను తయారు చేస్తారు. ఆ ఆలోచనలే ఈ రోజు మన ముందుకు నడిపిస్తుంది. ఇలా ఓవరాల్గా స్పీచెస్ జరుగుతూ ఉన్నాయి అండ్ వాళ్ళకి స్నాక్స్ డిస్ట్రిబ్యూషన్ అవన్నీ జరుగుతున్నాయి. చూసారా, ఆల్మోస్ట్ అన్ని చైర్స్ ఫుల్ అయిపోయినాయి మా ఫ్రెండ్స్ అందరితోటి. మంచి సందడిగా ఉంది కదండి. అలా జనం ఉంటే సందడిగా కూడా అనిపిస్తుంది. చాలా బాగుంది. అసలు ఆ డే టైమే తెలియలేదు, గడిచిపోయింది. ఇక మా టీచర్స్ తోటి అనమాట, అనంతలక్ష్మి మేడం, సుధారాణి మేడం, వీళ్ళంతా మా ఫ్రెండ్స్. చాలా సంవత్సరాల తర్వాత కదండి, అసలు గుర్తు కోసం ఉండిపోవాలని ఫొటోస్ అయితే పర్టికులర్గా దిగాము. మళ్ళీ బేబీ మేడం తోటి ఇలా అందరికీ డ్రై ఫ్రూట్స్ అవన్నీ అయితే సర్వ్ చేసాము.
ఇప్పుడు 1 బై 1 కొద్దిమంది స్పీచ్ ముందు ఇచ్చేశారు, తర్వాత మళ్ళీ స్పీచ్ ఇచ్చారు. నెక్స్ట్ బేబీ మేడం అయితే ఒక పాట కూడా పాడారు. ఆవిడ చాలా బాగా పాడతారని చెప్పాను కదా, మా ఫ్రెండ్స్ చూసారా. ఇప్పుడు వాళ్ళ రెస్పాన్స్ వినండి. పాఠశాలలో నేను చేరాను. మరి రంకి సూర్యబాబు గారికి, అదేవిధంగా నాతో కలిసి పనిచేసిన ఇతర ఉపాధ్యాయులందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా ఈ సమావేశానికి నన్ను ఆహ్వానించిన, నేను 1997 నుంచి ఇక్కడ ఈ పాఠశాలలో సర్వీస్లో జాయిన్ అయ్యాను. ఇవన్నీ మెమరీస్ కోసం అయితే పర్టికులర్గా షూట్ చేశానండి నేనైతే. నెక్స్ట్ స్పీచ్ అయింది. మేడం అయితే సాంగ్ పాడారని చెప్పాను కదా, వినండి ఆ సాంగ్. చాలా బాగా పాడారు మేడము. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి, ఒక గుడిలోన రామచిలకుంది, ఒక గుడిలోన మా కోయిలుంది. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండు. పాఠశాలలో ఉండడం జరిగింది. హాయ్ చెప్పండి అమ్మా, కొంచెం మాట బయటండి. అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి మీ అందరికీ కూడా ఆశీస్సులు. మీరందరూ కూడా చాలా చక్కగా ఈ విధంగా గ్యాదర్ అవడం. ఆ బ్యాచ్ చూసినట్లయితే దాదాపుగా 160, నేను అనుకోవడం 170 బ్యాచ్. చాలా అలాగానే ఒకసారి సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ నొక్కుతాను, సబ్స్క్రైబ్ అయిపోతాం. ఎక్కడ ఏ పాఠశాలలో చూసినా కూడా మరి ఈ ఆహ్వానించడానికి మరి ప్రత్యేకమైనటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొకసారి మరి జీవితంలో అందరూ కూడా చాలా హ్యాపీగా సంతోషంగా. చూసారా మా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు, యూట్యూబర్ గారిని సబ్స్క్రైబ్ చేయమని. మనం ఏం సంపాదించకపోయినా వాళ్ళు అలా ఎంకరేజ్మెంట్ ఉంటే, ఆ ఫ్రెండ్స్ అలా అంటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి. సో మా తమ్ముడు నేను వచ్చాను అనమాట అప్పుడు గెట్ టుగెదర్కి. సో మా ఫ్రెండ్స్ తోటి చాలా బాగా జరిగిందండి. దట్ డే ఈజ్ ఎ మెమరబుల్ డే అనమాట. బట్ ఏంటంటే టీచర్స్ అందరూ రావడానికి, గ్యాదర్ అవడానికి కొంచెం లేట్ అయింది. సో ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడం కొద్దిగా లేట్ అవ్వడం వల్ల అలా లంచ్ టైం అది కూడా ల్యాగ్ అయిపోయింది అనమాట. అసలు టైం కూడా నిజంగా ఆకలి అనేది కూడా తెలియలేదండి. అందరినీ చూసి మాట్లాడేటప్పటికి వచ్చాను. అంటే మీరు మళ్ళీ 10th లో ఉండగాను 9th లో వచ్చుంటాను. 7th కూడా అప్పుడు చెప్పుకుంటాను. అందుకని చాలా మీకు టీచర్నయ్యే అదృష్టాన్ని కలగజేసిన నా గురువులందరికీ ముందుగా నా పాదాభివందనములు. రెస్పెక్టెడ్. ఈ స్పీచెస్ ఆఫ్టర్ సన్మానం అండి, ప్రిన్సిపల్ సార్తో మొదలన్నమాట. ప్రతి ఒక్క గురువుకి సల్వా కప్పాము అండ్ వాటర్ బాటిల్స్ అయితే సెలెక్ట్ చేశారు మా వాళ్ళు, ప్రతి టీచర్స్కి గుర్తుగా అనమాట, గిఫ్ట్గా. సో అందరికీ ఇచ్చాము. ప్రతి గురువుని సన్మానించుకున్నామండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఆ రోజు అయితే చాలా స్పెషల్ డే అనమాట, చాలా సంవత్సరాల తర్వాత. అసలు మా తోటి జెంట్స్ అయితే అసలు నిజంగా ఆ సార్లతో పాటు వాళ్ళు కూడా డ్యాన్స్లు అండి. నిజంగా అవన్నీ స్వీట్ మెమరీస్ అనమాట.
అది ఎలా ఉంది మేడం? మేడం ఫుడ్ ఎలా ఉంది మేడం? బాగుందా? ప్రోగ్రామ్ ఎలా ఉందండి? సురేష్ గారు ప్రోగ్రామ్ ఎలా ఉంది? చాలా బాగుంది. బావా నీకు చికెన్ కావాలా మటన్ కావాలా? సాయి బ్రో ఎలా ఉన్నాయి? కెమెరామెన్ మొత్తం మీ హ్యాండ్ వర్క్ లోనే మీ కోఆపరేషన్ తోటి బాగా జరుగుతుంది. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం బా. ఏమంటే మేడం గారు వంటలు ఎలా ఉన్నాయి? మీ ప్రేమ కూడా అందులో కలిసింది కదా, ఇంకా బాగున్నాయి. మేడం గారికి ఇంకో 2 మేడం వెజ్ ఈరోజు 2 వంకాయలు ఎక్కువ అని చెప్పాలి. వెజ్ కదా సార్? ఏం కావాలా? చికెన్ కావాలా, మటన్ కావాలా, బిర్యానీ కావాలా? ఎలా ఉంది సార్ వంట? చాలా బాగుంది. ఎందుకంటే వెంటనే మొహమ్మద్ చెప్పేస్తాను బాగోపోతే. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? బాగుంది కదా సార్? చాలా బిర్యానీ కూడా బాగా, కర్రీస్ కూడా బాగా. జాన్సన్ సార్ ఎలా ఉందండి వంట? చాలా సూపర్ ఉంది బాబు. గురువు గారు అడగాలి, పైన ఆయన బాగుందా సార్? సాయి శ్రీనివాస్ చెప్పారంటే ఇంకా చాలా బాగుంది. ఎక్కడ మేడం నేను ఏ ఊరు వెళ్ళకపోతే ఇక్కడ సంపాదించాను మేడం. అప్రాజ్ మాస్టర్ అన్ని టేస్టీగా ఉన్నాయి. మటన్ ఉందండి, దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ. మటన్ ఏమన్నా? మటన్ తీసుకురా. తినేసాడు బాబు అనుకుంటా. ఎలా ఉన్నాయి అంటున్నారండి ఐటమ్స్? ఎలా ఉన్నాయి? మేడం ఎలా ఉంది? మేడం ప్రాన్స్ కావాలా? ఒకసారి మేడం వంట ఎలా ఉంది మేడం? బాగుంది. హ్యాపీగా మేడం? మళ్ళీ 60 సంవత్సరాల మళ్ళీ రావాలి. నాకు 60 వచ్చింది మేడం. మళ్ళీ చేస్తాం అంటే 30 ఏళ్ళ తర్వాత. ఎందుకు అబ్బాయి పిలువు సురేష్. మళ్ళీ కలుద్దాం మేడం. మేడం మటన్ వేసుకుంటాం. ప్రాన్స్ సార్ ఎలా ఉందండి వంట? ఇది ఇండియా బోర్డర్ కానీ ఫుడ్ లేట్ అయింది సార్. ఇది ఇండియా బోర్డర్ ఫుడ్ లేట్ అయింది. ఇది ఇండియా బోర్డర్ కరెక్ట్. వెజ్ బోర్డర్. మేడం వంట ఎలా ఉంది మేడం? బాగుంది కదండి. సారీ మేడం లేట్ అయిపోయింది. నో ప్రాబ్లం. ఓకే థ్యాంక్ యూ మేడం.
very much for sharing your happiness with me. Not only with me, with all of the teachers. So, ఈ జోష్ ఇంకా చాలా రోజులు ఉంటుంది. So, we'll meet once again. Okay, done. Done. Thank you, ma'am. Thank you. Like, share, subscribe. Bye bye. Thank you. Keep watching.